శ్రీకృష్ణార్య తనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిర ఆచార్యం సర్వరోగహరం భజే. వాసుదేవ. మనము హార్ట్ ఇన్వెస్టిగేషన్స్ చెప్పుకుంటున్నాం కదా, హార్ట్ డిసీజ్ కి సంబంధించి. అయితే మనం ఎక్స్రే ఫైండింగ్స్ చదువుకున్నాం. ఇప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉందనో, వస్తుందనో, వచ్చిందనో కొన్ని తెలుసుకోవచ్చు అని చెప్తారు. అది ఏమిటి అనేది ఈ క్లాస్లో చదువుకుందాం. నెమ్మదిగానే చదువుకుందామని నా ఉద్దేశం. కులంకషంగా నేర్చుకుందామని కూడా నా ఉద్దేశం. చదువుకుందామని నా ఉద్దేశం. ఇవన్నీ మీకు కొన్ని తెలిసినవి అయి ఉండొచ్చు, కానీ నేను ఇలా చెప్దామని అనుకుంటున్నాను. అయితే బ్లడ్ టెస్ట్ ఫర్ హార్ట్ డిసీజ్. వాట్ యువర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ అదర్ సబ్స్టెన్సెస్ ఇన్ యువర్ బ్లడ్ కెన్ టెల్ యూ అబౌట్ యువర్ హార్ట్ హెల్త్. అంటే కొలెస్ట్రాల్ లెవెల్ కానీ, లేకపోతే కొన్ని రకాలైనటువంటి కొన్ని పదార్థాలు బ్లడ్లో ఉండేదాన్ని బట్టి కూడా హార్ట్ ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుందని చెప్తున్నారు. ది బ్లడ్ కెన్ గివ్ మెనీ క్లూస్ అబౌట్ హార్ట్ హెల్త్. అంటే రక్త పరీక్షల ద్వారా ఈ రక్తం కూడా మనకి కొన్ని రకాల క్లూస్ ఇస్తుంది అనమాట, హార్ట్ ఎలా ఉంది ఏమిటి అనేది. ఫర్ వన్, హై లెవెల్స్ ఆఫ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇన్ ది బ్లడ్ కెన్ బి ఏ సైన్ ఆఫ్ హయ్యర్ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ ఏ హార్ట్ అటాక్. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ పెరగడము అనేది కూడా మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది అనేది తెలియజేస్తుంది. అండ్ అదర్ సబ్స్టెన్సెస్ ఇన్ ద బ్లడ్ కెన్ పాయింట్ టు హార్ట్ ఫెయిల్యూర్ ఆర్ ద రిస్క్ ఆఫ్ గెటింగ్ ఫ్యాటీ డిపాజిట్స్ కాల్డ్ ప్లేక్స్ ఇన్ ది ఆర్టరీస్. దిస్ ఈజ్ కాల్డ్ ఎథిరోస్క్లీరోసిస్. అంటే ఏంటంటే బ్లడ్లో కొన్ని రకాలైనటువంటి సబ్స్టెన్సెస్, అవి ఏంటంటే ఫ్యాట్ డిపాజిట్స్, అవి 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 అలా బ్లడ్లో ఎక్కువైపోయి, అంటే బ్లడ్ థిక్గా అయిపోవడం వల్ల అక్కడ ఫ్యాట్ అంతా డిపాజిట్ అయిపోయి ఆర్టరీస్లో ప్రయాణం చేస్తూ ఉండగా ఎక్కడొకరు అతుక్కుపోయి ఉండిపోతుంది అనమాట. దాని వలన కూడా దానిని ఎథిరోస్క్లీరోసిస్ అంటారు. దాని వలన కూడా అప్పుడు ఏమవుతుంది, హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గుతుంది, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్స్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దట్ వన్ బ్లడ్ టెస్ట్ అలోన్ డజంట్ డిసైడ్ ది రిస్క్ ఆఫ్ ద హార్ట్ డిసీజ్. అలా అని చెప్పి ఒక బ్లడ్ టెస్ట్ చేయించేసి దీనివల్ల ఇంకొచ్చేస్తుంది హార్ట్ డిసీజ్ అనుకోక్కర్లేదు. అది మనకి వార్న్ చేస్తుంది, అంటే నీకు హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉందనో, రిస్క్ ఉందని, హై రిస్కా లో రిస్క్ అనేది మనకి హింట్ ఇస్తుంది అనమాట. మనము అనుమానించడానికి అనుమానించేట్టుగా ఉంటుంది అది. ది హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిసీజ్ ఆర్ స్మోకింగ్, హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్ అండ్ డయాబెటీస్. షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉన్నా, బీపీ ఎక్కువగా ఉన్నా, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా కానీ ఈ హార్ట్ డిసీజ్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట. హియర్ ఈజ్ ఏ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద బ్లడ్ టెస్ట్ యూజ్డ్ టు డయాగ్నోస్ అండ్ మేనేజ్ హార్ట్ డిసీజ్. సో కొన్ని టెస్టులు చూద్దామని చెప్తున్నారు. కొలెస్ట్రాల్ టెస్ట్ ఫస్ట్. ఏ కొలెస్ట్రాల్ టెస్ట్ ఆల్సో ఏ కాల్డ్ లిపిడ్ ప్యానల్ అండ్ ఆర్ లిపిడ్ ప్రొఫైల్ మెజర్స్ ది ఫ్యాట్స్ ఇన్ ది బ్లడ్. ఇది యూజువల్గా ఎంటీ స్టమక్తో ఇవ్వాలి టెస్ట్కి బ్లడ్. అయితే దీన్ని మనం లిపిడ్ ప్యానల్ అని కానీ లిపిడ్ ప్రొఫైల్ అని కానీ అంటాము. ఇది బ్లడ్లో ఉన్నటువంటి ఫ్యాట్ని తెలియజేస్తుంది. ద రిజల్ట్స్ కెన్ షో ది రిస్క్ ఆఫ్ హ్యావింగ్ ఏ హార్ట్ అటాక్ ఆర్ అదర్ హార్ట్ డిసీజ్. ఈ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశం కానీ, లేదా ఇతర ఏదైనా గుండెకి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేస్తుంది. ద టెస్ట్ మోస్ట్ ఆఫెన్ మెజర్స్. టెస్ట్ ఏమిటి, దాంట్లో విషయాలు కొలెస్ట్రాల్కి సంబంధించి ఇవన్నీ మీకు తెలిసినయే, మళ్ళీ చెప్పుకున్నాం. టోటల్ కొలెస్ట్రాల్ అని ఇప్పుడు మన లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయిస్తే వాళ్ళు దాంట్లో ఉండేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టోటల్ కొలెస్ట్రాల్, దిస్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ బ్లడ్స్ కొలెస్ట్రాల్ కంటెంట్. అంటే బ్లడ్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ కంటెంట్ ఎంత ఉంది టోటల్గా అనేది తెలియచేస్తుంది. ఏ హై లెవెల్ కెన్ రైజ్ ద రిస్క్ ఆఫ్ ద హార్ట్ డిసీజ్. అవి హై లెవెల్లో ఉంటే ఆ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇట్స్ బెస్ట్ ఇఫ్ ద టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్ ఈజ్ లోవర్ దాన్ 200 milligrams per deciliter ఉంటే బెస్ట్. 250 దాకా ఉంటే హై నార్మల్ కింద పర్వాలేదు, వస్తుంది. ఇంకా అంతకంటే తాగితే మాత్రం హై రిస్క్ అనమాట.
లో డెన్సిటీ లైపోప్రోటీన్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని ఇస్తారు కదా. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఫుల్ నేమ్ ఏంటి? లో డెన్సిటీ లైపోప్రోటీన్ అన్నమాట. దిస్ ఈజ్ సమ్ టైమ్స్ కాల్డ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. టూ మచ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇన్ ద బ్లడ్ కాజెస్ ప్లేక్ టు బిల్డప్ ఇన్ ద ఆర్టరీస్. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కనుక ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? ఆ ప్లేక్ అంటే ఏంటి? ఆ ఫ్యాటీ డిపాజిట్స్ ఆర్టరీస్ దగ్గర బిల్డప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. The buildup cuts blood flow and leads to the heart and blood vessel conditions. ఇలాగా ఈ దాంట్లో ఈ ప్లేక్స్ అనేవి ఫ్లోట్ అవుతూ ఉండి హార్ట్కి వెళ్ళి ఎక్కడొక్కడ వాల్వ్ దగ్గర ఎక్కడో అడ్డం పడిపోయినా అవ్వచ్చు, లేదా ఏ ఆర్టరీనో బ్లాక్ చేసి అక్కడి నుంచి హార్ట్కి వెళ్ళేటువంటి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువయ్యి దానివల్ల హార్ట్ అటాక్ రావచ్చు. ద ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ షుడ్ బి లెస్ దాన్ 130 mg/dl. అంటే ఎంత ఉండాలి? ఇది 130 కంటే తక్కువ ఉండాలన్నమాట. బట్ ద లోవర్ ద బెటర్. అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనమాట. ఇట్స్ బెస్ట్ ఇఫ్ లెవెల్స్ ఆర్ అండర్ 100. అంటే 100 కంటే తక్కువ ఉంటే చాలా మంచిది అనమాట. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ట్రూ ఫర్ పీపుల్ విత్ డయాబెటీస్ ఆర్ ఏ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్, ఏ హార్ట్ స్టంట్, హార్ట్ బైపాస్ సర్జరీ, అదర్ హార్ట్ ఆర్ వాస్కులర్ కండిషన్. ఏం చెప్తున్నారు? ఇది ఈ విధంగా నార్మల్ రేంజ్ లో బిలో 100 ఉంటే మంచిది. ఎటువంటి వాళ్ళకి అంటే షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే అంతకుముందు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి, లేదా హార్ట్ లో స్టంట్ వేసినటువంటి వాళ్ళకి, బైపాస్ సర్జరీ జరిగినటువంటి వాళ్ళకి, వాస్కులర్ కండిషన్, బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఇతర గుండెకి సంబంధించినటువంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళలో 100 కంటే తక్కువ ఉంటే మంచిది. ఇన్ పీపుల్ విత్ ద హైయెస్ట్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్, ద LDL level to aim for is below 70. అదన్నమాట. అంటే చూడండి, ద LDL లెవెల్ ఎయిమ్ ఫర్ అంటే ఈ పీపుల్ ఎవరికైతే విత్ ద హైయెస్ట్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్, LDL లెవెల్ అటువంటి వాళ్ళకి రిస్క్ ఎక్కువ వచ్చేటువంటి ఉన్నది అన్నటువంటి వాళ్ళకి 70 కంటే తక్కువ ఉంచుకుంటే మంచిది. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ LDL కొలెస్ట్రాల్ అనేది యూజువల్ గా ఎంత ఉండాలి? 130 కంటే తక్కువ ఉండాలి. ఇటువంటి స్టంట్ వేయించుకున్న వాళ్ళు, బైపాస్ అయిన వాళ్ళు 100 కంటే తక్కువ ఉంటే మంచిది. ఈ రిస్క్ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళలో 70 కంటే తక్కువ ఉంటే ఇంకా బెస్ట్ అని చెప్తున్నారు. హై డెన్సిటీ లైపోప్రోటీన్. హై డెన్సిటీ లైపోప్రోటీన్ అంటే HDL కొలెస్ట్రాల్ అన్నమాట. దిస్ ఈజ్ సమ్టైమ్స్ కాల్డ్ ది గుడ్ కొలెస్ట్రాల్ బికాస్ ఇట్ హెల్ప్స్ క్యారీ అవే LDL కొలెస్ట్రాల్ ఫ్రమ్ ది ఆర్టరీస్. ఇది చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ అంటాం కదా. ఇది చాలా మంచిది అనమాట. ఎందుకు మంచిది అయింది అంటే ఇట్ హెల్ప్స్ క్యారీ అవే. అంటే వినిపిస్తుంది కదండి? గాలి అదే బాగా గాలి దుమారంగా. అయితే ఇదేం చేస్తుందంటే LDL కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ప్లేక్స్ ఫామ్ అయిపోయే ఆర్టరీస్ లో ఉంటాయి కదా, దానిని రిమూవ్ చేస్తుంది అనమాట. దిస్ కీప్స్ ది ఆర్టరీస్ ఓపెన్ అండ్ బ్లడ్ ఫ్లోయింగ్ మోర్ ఫ్రీలీ. ఇదేం చేస్తుంది? HDL కొలెస్ట్రాల్ ఆర్టరీస్ ని ఓపెన్ గా ఉండేలాగా, అవన్నీ ఏమైనా ప్లేక్స్ ఉంటే రిమూవ్ చేసేస్తూ బ్లడ్ ఫ్లో అవ్వటం, రక్త ప్రసరణ అనేది బాగా ఉండేలా చేస్తుంది. మెన్ షుడ్ ఎయిమ్ ఫర్ అన్ HDL కొలెస్ట్రాల్ లెవెల్ ఓవర్ 40 mg. 40 కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇస్తాడు, మనం గుర్తుపెట్టుకోవడం ఎలాగా, ఏది లెస్ అనేది గట్టిది అంటే HDL కొలెస్ట్రాల్ మంచిది. ఆ LDL కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, అదే LDL కొలెస్ట్రాల్ అబ్నార్మల్ గా ఉంటే ఆ ప్లేక్స్ ఫామ్ అయిపోతే వాటిని రిమూవ్ చేస్తుంది. కాబట్టి ఇది 40 కంటే ఎక్కువ ఉండాలి. LDL కొలెస్ట్రాల్ 100 కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ప్లేక్స్ ఎక్కువ ఫామ్ అయిపోతాయి. కాబట్టి వాడు 100, 130 కంటే తక్కువ ఉండాలి. అదనమాట. ఉమెన్ షుడ్ ఎయిమ్ ఫర్ HDL over 50 mg/dl. The higher is the better అనమాట. ట్రైగ్లిజరైడ్స్. ట్రైగ్లిజరైడ్స్ ఆర్ అనదర్ టైప్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ ద బ్లడ్. ఇది కూడా ఒక రకమైనటువంటి ఫ్యాట్ రక్తంలో ఉండేటువంటి. హై లెవెల్స్ కెన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్. ద ట్రైగ్లిజరైడ్ లెవెల్ షుడ్ బి లెస్ దాన్ 150 mg/dl. అంటే ఇది యూజువల్ గా అంటే హోమియోలో
ఓన్లీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కనుక బ్యాడ్గా ఉంటే ఖచ్చితంగా హోమియోలో కాన్సన్ట్రేషన్గా ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు 100% తగ్గుతుందండి. నేను ఎన్ని కేసులకి మందు ఇచ్చామో అన్ని పాజిటివ్ రిజల్ట్సే వచ్చాయి. అంటే అఫ్ కోర్స్ వాళ్ళు డైట్ మేనేజ్మెంట్ కూడా ఉండాలి. అంటే ఆయిలీ ఫుడ్ తినకపోవటము, ఎక్సర్సైజ్ ఉండడము ఇవన్నీ ఉండాలన్నమాట. ఉంటే ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది. నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇది చూడండి. టోటల్ అంటే నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని కూడా ఉంటుంది ఒకటి కదా. నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే టోటల్ కొలెస్ట్రాల్లో నుంచి మైనస్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఈక్వల్స్ టు నాన్ హై డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్సి కదా. నాన్ హెచ్డిఎల్ సి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లేక్ బిల్డప్ ఇన్ ది ఆర్టరీస్. ఈ నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఏంటి, టోటల్ కొలెస్ట్రాల్లో నుంచి ఈ మంచి కొలెస్ట్రాల్ తీసేస్తే వచ్చేటువంటిది నాన్ హై డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్సి. సో ఈ నాన్ హెచ్డిఎల్సి అనేది ఎక్కువగా ఉంటే కనుక అదేం చేస్తుంది, ఆర్టరీస్లో ప్లేక్స్ని ఎక్కువ ఫామ్ చేస్తుంది. అంటే కొలెస్ట్రాల్ లెవెల్ హెచ్డిఎల్ కంటే తక్కువ ఉన్నట్టు కదా అప్పుడు. Non-HDLC fraction may be better marker of risk than total cholesterol or LDL cholesterol. Next, high sensitivity C-reactive protein CRP అంటాం కదా. CRP ఏంటంటే హైగా ఉంటే ఎక్కడో ఒక ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ ఉంది అనేది తెలియచేస్తుంది. చూడండి అదే చెప్తారు. ద లివర్ మేక్స్ C-reactive protein as part of the body's response to injury or infection. అది the response causes swelling inside the body called inflammation. Inflammation plays a major role in the buildup of plaques in the arteries called atherosclerosis. అంటే C-reactive protein ఎక్కువ ఉంటే ఏమో ఎక్కువ ఉంది అని అంటే ఏంటి, ఆ బాడీలో ఎక్కడ ఏదో స్వెల్లింగ్ ఆ ఇన్ఫ్లమేషన్ ఏదో ఉందని తెలియజేస్తుంది అనమాట. అది ప్లేక్స్, ఆర్టరీస్ లో ప్లేక్స్ అయినా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. హై సెన్సిటివిటీ సిఆర్పి టెస్ట్స్ హెల్ప్ షో ద రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ బిఫోర్ దెర్ ఆర్ సిమ్టమ్స్. ఈ సిఆర్పి అనేది హెచ్ఎస్ సిఆర్పి అనేది మనం టెస్ట్ చేయిస్తే అప్పుడు ఏమవుతుంది, సిమ్టమ్స్ అంటే హార్ట్ డిసీజ్ కి సంబంధించిన సిమ్టమ్స్ డెవలప్ అవ్వకముందే మనం ఈ టెస్ట్ ద్వారా హార్ట్ ఎఫెక్ట్ హార్ట్ డిసీజ్ రాబోతున్నది అని కనుక్కోవచ్చు అనమాట. హయ్యర్ HSCRP levels are linked to a higher risk of the heart attack, stroke and heart disease. Many things such as having a cold or going for a long run can cause CRP levels to rise briefly. అంటే జలుబు ఉండి లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నప్పటికీ కూడా సిఆర్పి లెవెల్స్ పెరుగుతుంది, అక్కడ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి. అంటే బాడీలో ఏ పార్ట్ లో ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంటే సిఆర్పి లెవెల్ పెరుగుతుంది. కిడ్నీస్ డ్యామేజ్ అవుతూ కిడ్నీ ఇన్ఫెక్ట్ అవుతున్నాయి, యూరినరీ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఏమున్నా సిఆర్పి లెవెల్ పెరుగుతుంది అన్నమాట. సో ద టెస్ట్ షుడ్ బి డన్ ట్వైస్ 2 weeks apart. An HS CRP level above 2.0 milligrams per liter shows a higher risk of the heart disease. Next, lipoprotein. Lipoprotein A or LPA is a type of LDL cholesterol. Genes affect LPA level. Lifestyle doesn't. High levels of LPA may show a risk of heart disease, but it is not clear how much risk. అంటే ఈ లైపోప్రోటీన్ ఎల్పిఏ అనేటువంటిది ఇది ఒక టైప్ ఆఫ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. అయితే ఇది మనకి హై రిస్క్ హయ్యర్ లెవెల్లో ఉంటే కనుక హార్ట్ డిసీజ్ రావడానికి హై రిస్క్ ఉందని తెలియజేస్తుంది. యువర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ మైట్ ఆర్డర్ an LPA test if you have atherosclerosis or heart disease but seem to have healthy cholesterol levels. అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒక్కొక్కసారి బాగానే ఉన్నప్పటికీ కూడా ఎథెరోస్క్లిరోసిస్ ఉందా లేదా, గుండె జబ్బు ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి ఈ ఎల్పిఏ టెస్ట్ చేయించవచ్చు అనమాట డాక్టర్. Or you might
have the test if you have a family history of the early onset of heart disease, sudden death or stroke. The ఫ్యామిలీలో సడన్ డెత్స్, మిడిల్ ఏజ్ డెత్స్, హార్ట్ అటాక్ చనిపోయే హిస్టరీ కనుక ఉంటే మనం ఈ టెస్ట్ మనం చేయించుకోవటం ద్వారా ఈ హార్ట్ డిసీజ్ రాబోతున్నదా ఏమిటని తెలిసిపోతుంది అనమాట. డ్రగ్స్ ఆర్ being made to lower LPA, but it is not yet clear what lowering LPA will do for heart disease risk. అంటే ఈ LPA తగ్గడం వలన హార్ట్ డిసీజ్ ఎందుకు వస్తుంది అనే దానికి వీళ్ళు రీజన్ చెప్పలేకపోతున్నారు. నెక్స్ట్ ప్లాస్మా సెరామిడ్స్. దిస్ అంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్ టెస్ట్లు అనమాట. ఇవి అంటే టాపిక్ ఉంది కదా అని ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు. దిస్ టెస్ట్ మెజర్స్ the levels of ceramides in blood. All cells make ceramides. They play a big role in the way many types of tissues grow, work and die. అంటే ఈ సిరామైడ్స్ అనేవి ఏం చేస్తాయి, ప్రతి సెల్లోనూ ఉంటుందన్నమాట. ఆల్ సెల్స్ అంటే ప్రతి కణము కూడా సిరామైడ్స్ ని తయారు చేస్తుంది. అది దీని యొక్క ఫంక్షన్ ఏంటి మెయిన్ అంటే కొన్ని టిష్యూలు సెల్స్ పుడుతూ ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి. ఆ డెత్ సెల్స్ ని కూడా తీసేసే వేస్ట్ అంతా తీసేసే కొన్ని ఉంటాయి. ఆ వర్క్ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టే మన బాడీ ఇంకా ఇలా ఉంది. అయితే ఈ సిరామిడ్స్ అనేవి దేంట్లో ఏం దాని ఫంక్షన్ ఏంటి అంటే టిష్యూస్ ఫామ్ అవుతూ ఉంటాయి, రిప్రొడ్యూస్ రీజనరేట్ అవుతూ ఉంటాయి. అవి పెరగడానికి, పనిచేయడానికి, చచ్చిపోవడానికి అంటే ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అయ్యేలా చేస్తుంది అనమాట సిరామిడ్ అనేది. సిరామిడ్స్ ఆర్ లింక్ టు ఎథెరోస్క్లెరోసిస్. ఇది కనుక తేడాగా ఉంటే ఆ టిష్యూస్ చనిపోవడం అనేది ఉండదు కదా, పెరగడం ఉండదు, చచ్చిపోయినాయి ఎక్కువైపోతాయి. అవి మళ్ళీ క్లాట్స్ లా ఫామ్ అయిపోయి, ప్లేక్స్ లా ఫామ్ అయిపోయి బ్లడ్ వెజల్స్ లో అడ్డంగా ఉండిపోవచ్చు అనమాట. 3 ceramides have been linked to plaque buildup in the arteries, insulin resistance, which can lead to type 2 diabetes. ఈ ప్లేక్ బిల్డప్, ఈ ఆర్టరీస్ లో ప్లేక్స్ అనేవి తయారవడానికి ఈ 3 రకాలైనటువంటి సిరామిడ్స్ అనేది హెల్ప్ కారణమవుతాయి అనమాట. ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే అవి ఇన్సులిన్ ని రెసిస్ట్ చేస్తాయి. ఈ సిరామిడ్స్ అనేవి నార్మల్ లెవెల్లో లేనప్పుడు ఇవి ఏం చేస్తాయి, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకుండా చూస్తాయి. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే ఏమవుతుంది, గ్లూకోజ్ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది, టైప్ 2 డయాబెటీస్ అంట. High levels of these ceramides in the blood are a sign of a higher risk of getting heart disease in 1 to 5 years. ఇవి లెవెల్స్ కనుక ఎక్కువగా హై లెవెల్లో ఉంటే గనక వీటికి హార్ట్ డిసీజ్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు. Natriuretic peptides. Brain natriuretic peptide is a protein the heart and blood vessels make. It's also called B-type natriuretic peptide and BNP అంటారు. BNP helps the body get rid of fluids, relaxes blood vessels and moves sodium into the urine. అదే ఈ సోడియం యూరిన్ ద్వారా సోడియం వెళ్ళిపోయేలా చేస్తుంది, బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అయి ఉండేలా చూస్తుంది, ఫ్లూయిడ్స్ మెయింటైన్ చేస్తుంది అనమాట ఈ బిఎన్పి, ఈ బిఎన్పి ప్రోటీన్ అనేది. విత్ హార్ట్ డ్యామేజ్ ద బాడీ పుట్స్ హై లెవెల్స్ ఆఫ్ బిఎన్పి ఇన్ టు ద బ్లడ్ టు ట్రై టు ఈజ్ ది స్ట్రెయిన్ ఆన్ ద హార్ట్. అంటే బాడీ ఏం చేస్తుంది, హార్ట్ డ్యామేజ్ అవుతున్నప్పుడు బిఎన్పి లెవెల్స్ పెరిగేలాగా చేస్తుంది అనమాట. చేస్తే ఎందుకు హార్ట్ కి స్ట్రెయిన్ ఇవ్వకుండా ఉండేలా చూస్తుంది. వన్ ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ బిఎన్పి ఈజ్ టు ట్రై టు లెర్న్ వెదర్ షార్ట్నెస్ ఆఫ్ ద బ్రెత్ ఈజ్ డ్యూ టు హార్ట్ ఫెయిల్యూర్. అంటే ఈ బిఎన్పి లెవెల్స్ పెరిగినాయి అంటే మనం చూసుకోవాలన్నమాట, హార్ట్ ఫెయిల్యూర్ వలన కూడా ఆయాసం ఉంటుందా అని. అంటే ఇవి పెరిగినాయి అంటే ఏదో హార్ట్ డ్యామేజ్ అవుతూ ఉన్నది కాబట్టే బాడీ బిఎన్పి లెవెల్స్ పెరిగేలా చేస్తున్నది అని మనం గ్రహించాలి. బిఎన్పి లెవెల్స్ వేరీ బై ఏజ్, జెండర్, వెయిట్. అంటే మగవాళ్ళకి వేరుగా, ఆడవాళ్ళకి వేరుగా ఆ లెవెల్స్, నార్మల్ లెవెల్స్ ఉంటాయి. వయసును బట్టి, బరువును బట్టి కూడా మారుతుంది నార్మల్ లెవెల్స్ అనేది. ఫర్ పీపుల్ హూ హ్యావ్ హార్ట్ ఫెయిల్యూర్ గెటింగ్ ఏ బేస్ లైన్ బిఎన్పి కెన్ బి హెల్ప్. హార్ట్ ఫెయిల్యూర్ అది ఏమి లేనటువంటి వాళ్ళలో ఆ బిఎన్పి లెవెల్ మెయింటైన్ చేస్తుంది, ఆ లెవెల్ నార్మల్ లెవెల్స్. ఫర్దర్ ఫ్యూచర్ టెస్ట్స్ మైట్ హెల్ప్ మెజర్ హౌ వెల్ ట్రీట్మెంట్ వర్క్స్. నెక్స్ట్ ట్రోపోనిన్ టీ.
ట్రోపోనిన్ టీ ఈజ్ ఏ ప్రోటీన్ ఫౌండ్ ఇన్ ద హార్ట్ మజిల్. ఇది హార్ట్ మజిల్ లో ఉండేటువంటి ప్రోటీన్. ఏ హై సెన్సిటివిటీ ట్రోపోనిన్ test helps healthcare professionals diagnose the heart attack. ఈ లెవెల్స్ కూడా పెరిగితే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని గమనించవచ్చు. The test also shows the risk of the heart disease. An increased level of troponin T has been linked with a higher risk of the heart disease in people who have no symptoms. Symptoms ఏమి లేనటువంటి వాళ్ళలో ఈ ట్రోపోనిన్ టీ లెవెల్స్ కనుక పెరిగితే మనము హార్ట్ డిసీజ్ వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉందనేది మనం గమనించి, ఇవన్నీ ఏంటంటే ఈ ఓన్లీ బ్లడ్ టెస్టులు బట్టి ఇవి వచ్చేసింది హార్ట్ డిసీజ్ అని చెప్పడానికి కాదు. అంటే ఏ డిసీజ్ వస్తుంది, ఏ లెవెల్లో వస్తుంది అనేది మనం ఫర్దర్గా ఇంకో ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇవి మనకు గైడ్ లైన్స్గా పనిచేస్తాయి అన్నమాట. సో ఇది బ్లడ్ టెస్ట్ ద్వారా హార్ట్ డిసీజ్ని ఎలాగ మనము వచ్చే అవకాశం ఉంది అనేది మనం ఎలా ముందే కనుక్కోగలుగుతామంటానికి ఇదనమాట. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.